ప్రైజ్ ద లార్డ్. యేసుతో జీవించు అనుదిన వర్తమానాలకి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైన మీ అందరికీ కూడా నా యొక్క ఉదయకాల శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మనను దిన వాక్య ధ్యానంలో 16వ కీర్తన 9 నుంచి 11 వచనములు. అందువల్ల నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితంగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దావీదు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు, దేవుడు నా కుడి పార్శ్వమందున్నాడు కాబట్టి నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ కూడా హర్షిస్తూ ఉంది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. మరణము నుండి యెహోవా తన ప్రాణమును కాపాడునని దావీదు భావించాడు. మరణము అతన్ని ఎదుర్కొన్నను కూడా దేవుడు తన శరీరంలోకి నెమ్మదినిచ్చినని దావీదు నమ్మకము కలిగి ఉన్నాడు. ఈ యొక్క 10వ వచనములో, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. ఇక్కడ పాతాళము హెబ్రీ భాషలో షియోల్ అంటే సమాధానార్థము. దేవునితో వ్యక్తిగత సంబంధం కలవారి యొక్క భావి జీవితము దేవునితో ఉంటుందని, ఆయన వారిని సమాధిలోకి విడిచిపెట్టడం నిశ్చయత కలుగుతుంది. ఈ యొక్క వచనాన్ని పేతురు, అపోస్తలుడైన పౌలు వీరిద్దరూ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి ఆయన పునరుత్థానానికి అన్వయించారు. క్రీస్తు ప్రభువారి పునరుత్థానం గురించి మాట్లాడుచు పేతురు పెంతెకొస్తు